వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశః సర్గః. మహాబాహుం మహోరస్కం సింహవిక్రాంతగామినం నృసింహం సింహసంకాశం అహం రామమనువ్రత. పంచవటిలో కపట వేషంలో వచ్చిన, మరి సాధువు వేషంలో, సన్యాసి వేషంలో వచ్చినటువంటి రావణాసురుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పిన సీతాదేవి రావణాసురుణ్ణి కూడా, నీవెవరివి, మీరు ఎందుకని ఈ విధంగా ఈ అరణ్యంలో సంచరిస్తున్నారు అని చెప్పి ఆ సాధువు వేషంలో ఉన్నటువంటి రావణుణ్ణి అడిగితే, అతడు ఏమాత్రము సంకోచించకుండా, ఎవరి వలన అయితే దేవతలు దానవులు మొదలైన వారందరూ కూడా భయపడతారో, లోకములన్నీ కూడా వణికిపోతాయో, అటువంటి లోకభయంకరుడైనటువంటి రావణుడు అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి నేనే అని చెప్పాడు. చెప్పి, ఓ ఈ సీత, నిన్ను చూచిన తర్వాత నా భార్యల యందు నాకు మనస్సు కలగటం లేదు. ఈ అరణ్యవాసం వదిలిపెట్టి నాతో పాటు నీవు లంకా నగరానికి వచ్చినట్లయితే, ఎంతోమంది దేవతా స్త్రీలు ఇతరులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా నీవే పట్టమహిషివై నాతో పాటు సకల రాజభోగములను సకల సుఖములను కూడా అనుభవించగలవు అని అంటే, అప్పుడు సీతాదేవి కోపంగా రావణాసురుణ్ణి ఏమాత్రము లెక్క చెయ్యకుండా సమాధానం చెబుతూ ఉన్నది. గొప్ప గుణవంతుడు, పరాక్రమవంతుడు, మేరు సమాన ధీరుడు, ఎవరి చేత కూడా కదిలించడానికి కూడా శక్యము కానిటువంటి వాడు, సముద్రము వంటి వాడు, పర్వతం వంటి వాడు అయిన రామచంద్రుడు నాకు భర్తగా ఉండగా నేను వేరే వారిని కోరుకుంటానా? అటువంటి ఆలోచన కూడా రానే రాదు కదా అని చెప్పి అంటూ ఇంకా అంటున్నది, గొప్ప బాహుబలం కలిగినటువంటి వాడు, విశాలమైనటువంటి వక్షస్థలముతోటి సింహ విక్రాంతగామినం. నా భర్త రామచంద్రుని యొక్క నడక చూస్తుంటేనే సింహము నడుస్తున్నట్లుగా ఉంటుంది. సింహము ఎదుటి వారి మీద దాడి చేసేటప్పుడు ఏ విధంగా అయితే పరాక్రమాన్ని చూపిస్తుందో, ధైర్యాన్ని, అటువంటి ధైర్యాన్ని చూపించేటటువంటి వాడు. అలాగా సింహములాగా పరాక్రమం కలిగినటువంటి వాడు, సింహము వంటి గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు, సింహ సంకాశం, సింహంతో సమానమైన వాడు, వెనుతిరగడు, వేటాడడం మానడు అన్నట్లుగా ఈ విధంగా నృసింహం, నరసింహుడు నా భర్త అంటే నరులలో శ్రేష్ఠుడు అని చెప్పటం, అంటే పురుష శ్రేష్ఠుడు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. అటువంటి నరశ్రేష్ఠుడైన రామచంద్రమూర్తి నాకు భర్త. మరి అలాంటప్పుడు నేను వేరే వారిని భర్తగా ఎలా కోరుకుంటాను? అటువంటి రాముడినే అనుసరిస్తున్నాను, అదే నా వ్రతము, ఆయనే నాకు భర్త అని చెబుతున్నది. ఈ శ్లోకంలో నరసింహం అని అంటే పురుషశ్రేష్ఠుడు అని సాధారణంగా అర్థం. కానీ ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, నృసింహ శబ్దం చేత ఆ నృసింహావతారమూర్తే ఈ శ్రీరామచంద్రమూర్తి అని, హిరణ్యకశిపుడే రావణుడు అని చెప్పి, ఆనాడు నరసింహస్వామి ఏ విధంగా అయితే హిరణ్యకశిపుని చీల్చివేశాడో, అదేవిధంగా ఈనాడు రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చీల్చి చెండాడడంలో సమర్థుడు అనే విషయాన్ని కూడా గుర్తు చేసే విధంగా నృసింహం అని చెప్పి ఇక్కడ ప్రయోగించారు. ఆ విధంగా పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత. అంతేకాదు, ఇంతటి పరాక్రమం కలిగిన వాడు అంటే ఎప్పుడు కోపంగా ఉంటాడనుకుంటావేమో. కాదు కాదు, ప్రసన్నమైనటువంటి
చక్కటి ఆహ్లాదాన్ని కలగజేసేటటువంటి చంద్రుని వంటి ముఖవర్చస్సు కలిగిన వాడు నా భర్త అని అంటూ పూర్ణచంద్రాననం, పరిపూర్ణ చంద్రుని వంటి, నిండు చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వాడు రామం. ఎవరిని చూచినట్లయితే మనసు ఆనందంతో పరవశిస్తుందో అటువంటి ఆనందకరుడైనటువంటి వాడు, మనోహరుడు, రాజవత్సం, రాజకుమారుడైనటువంటి వాడు, జితేంద్రియం. సహజంగా రాజకుమారులు అనగానే ఆ రాజప్రాసాదాల్లో, అంతఃపురాల్లో పెరుగుతూ ఏదో వ్యసనములకు బానిసలై ఉంటారేమో అనే ఆలోచన వస్తుంది కదా. అందుకనే ఇక్కడ రాజకుమారుడు అంటే సకల భోగములకు, సౌఖ్యములకు తగినటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే వ్యసనములు కలిగి ఉన్నా ఎవరు కూడా ఏమీ అనలేరు. కానీ జితేంద్రియం, ఇంద్రియములను జయించినటువంటి వాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకోగలిగినటువంటి వారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దారి తప్పరు అన్నారు. అందుకనే కదా అంటారు, వికార హేతౌసతి విక్రియంతే ఏషాం నచేతాహ తయేవ ధీరాహ అని చెప్పి. అంటే దారి తప్పేటటువంటి అవకాశములు, అటువంటి సన్నివేశములు, అటువంటి సుఖములు, భోగములు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దారి తప్పకుండా ఇంద్రియములను అదుపులో ఉంచుకుని సవ్యమైనటువంటి మార్గంలో ఉండేవారే వారే ధీరులు అని చెప్పి అన్నారు. మరి అటువంటి ధీరుడు రామచంద్రమూర్తి అని చెప్పి అంటూ, అంతేకాదు పృథుకీర్తిం, గొప్ప కీర్తి గడించినటువంటి వాడు. అంటే కేవలం ఇక్కడ అరణ్యవాసానికి వచ్చాడు కావున పితృవాక్య పరిపాలనతోటి గొప్ప పేరు గడించినటువంటి వాడు అని మాత్రమే కాకుండా, అరణ్యవాసానికి రాక ముందు కూడా ప్రజలందరూ రాముడిని ఎంతో గొప్పగా కీర్తించారు. అందుకనే దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తాను అని అంటే అందరూ కూడా ముక్తకంఠంతో రాముడినే మేము కోరుకుంటున్నాము అని చెప్పి మరీ చెప్పారు. ఆ విధంగా గొప్ప కీర్తిమంతుడు, మహాత్మానం, మహాత్ముడైనటువంటి రామచంద్రుణ్ణి అహం అనువ్రత, నేనెప్పుడు అనుసరించి ఉంటాను, ఆ రామచంద్రుడే నాకు పతి, వేరే వారి విషయంలో ఆలోచనే లేదు అని అంటూ, మరి రాముడే ఎందుకు, నేనెందుకు కాకూడదు అని చెప్పి రావణాసురుడు అంటాడు కదా. అందుకని రాముడికి రావణుడికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని, భేదాన్ని నిదర్శనంగా చూపిస్తూ ఇక్కడ పోలికలు చెబుతూ మరి సీతాదేవి రాముడికి రావణుడికి ఉన్నటువంటి భేదాన్ని చూపిస్తున్నది. త్వం పునర్జంబుక సింహీం మామిచ్చసి సుదుర్లభాం నాహం శక్యా త్వయా స్పృష్టం ఆదిత్యస్య ప్రభాయధా. ఓ రావణ, నా భర్త అయినటువంటి రాముడు అతిశయించినటువంటి పుణ్యాత్ముడు, గొప్పవాడు. నీవా ఆయన ముందు చాలా హీనమైనటువంటి వాడివి అనే విషయాన్ని, అంటే రాముని యొక్క గొప్పతనాన్ని, రావణుని యొక్క హీనత్వాన్ని కూడా చెబుతూ, రావణ త్వం పునః, నువ్వైతే గనక జంబుక, నక్కవి నువ్వు. సింహము ధైర్యంగా ఎదురుండి పోరాడి తనకు కావలసినటువంటి లక్ష్యాన్ని తాను సాధించుకుంటుంది. కానీ నక్క అలా కాదు, పరాన్న జీవి. ఆ జంతువులు ఈ జంతువులు వేటాడి అవి తినగా మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ జంతువుల యొక్క కళేబరములు వాటి మీద పడి ఇవి తింటూ ఉంటుంది. కేవలం యుక్తితోటి ఆహారాన్ని సంపాదించుకుంటుంది తప్ప శక్తిని వినియోగించేటటువంటి సామర్థ్యం నక్కకు లేదు. అందుకనే రావణ త్వం జంబుకః అని చెప్పంటున్నది. నీవు నక్క వంటి వాడివి. సుదుర్లభాం సింహీం మాం ఇచ్చసి, అసలు నీకు దక్కనటువంటిది, దక్కించుకునేటువంటి యోగ్యత లేనటువంటి వాడివి నీవు. అటువంటి నీకు దక్కనటువంటి ఆడసింహం వంటి నన్ను ఇచ్చసి నువ్వు కోరుకుంటూ ఉన్నావు అని అంటున్నది. అంటే నక్కవైనటువంటి నీవు ఆడసింహం లాంటిదైనటువంటి నన్ను నీవు కోరుకుంటూ ఉన్నావు, కానీ నన్ను నువ్వు రాముడి నుండి వేరు చెయ్యలేవు. ఎలాగంటే ఆదిత్యస్య ప్రభాయధ, సూర్యుని యొక్క ప్రభను సూర్యుడి నుండి ఏ విధంగా అయితే వేరు చెయ్యలేరో అలాగే త్వయా స్పృష్టం న శక్య, సూర్యుడిని తాకటం కాదు, సూర్యునికి దగ్గరగా వెళ్ళి ఆయన యొక్క ప్రభను కూడా
తాకటానికి భయపడతారు. అలాగే రాముడి యొక్క భార్యనైనటువంటి నన్ను నీవు కోరుకుంటున్నావు కానీ నన్నేమీ నీవు చెయ్యలేవు, నన్ను తాకటానికి కూడా నువ్వు అయోగ్యుడివే. ఇంకో మాట ఉంటుంది, నిన్ను తాకటానికి కూడా నేను కనీసం ఇష్టపడను అని ఉంటుంది. నా శక్య అని అంటూ సూర్యుని కాంతిని ఏ విధంగా అయితే తాకలేరో నీవు నన్ను, అంటే రాముడి పత్ని అనేటువంటి సీతాదేవిని అనేటువంటి నన్ను నీవేమీ చెయ్యలేవు అని అంటూ పాదపాన్ కాంచనాన్ నూనం బహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్చసి రావణ. సహజంగా మరణం సమీపించినటువంటి వారికి కలలో బంగారపు చెట్లు కనిపిస్తాయిట. బంగారపు చెట్లు కనిపించాయి కదా, అదేదో లాభానికి చెందింది అనుకుంటే అది పొరపాటు. మరణం సమీపించినటువంటి వారికి బంగారపు చెట్లు చేమలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగా రావణ యహత్వం రాఘవస్య ప్రియాం భార్యాం ఇచ్చసి, మూర్ఖుడవై రామచంద్రుని యొక్క ప్రియమైనటువంటి భార్యను కోరుకుంటున్నటువంటి నీవు అకారణంగా నశించిపోతావు. అసలు ఈ విధంగా నన్ను కోరుకుంటున్నావు అని అంటేనే మందభాక్, నీవు మందభాగ్యుడివి. నీవు అంటే ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి నీ భాగ్యము, నీ సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక పైన నశించిపోతాయి అని అంటూ ఇంకో మాట కూడా చెబుతుంది, మందం క్షీణం ఆయురాధికం భజదీతి మందభాక్. నీ సంపదలను, నీ ఆయుష్ని కూడా నీవింకా తగ్గించుకుంటున్నావు, నీ ఆయుష్ క్షీణించబోతున్నది. ఇంకా అంటున్నది కాంచనాన్ నూనం పశ్యతి, కాంచనాన్ పాదపాన్ బహూన్నూనం పశ్యతి. బంగారపు చెట్లను నీవు అనేకంగా చూస్తూ ఉన్నట్లున్నావు. ఆ బంగారపు చెట్లు కనిపించాయంటే వాటి వల్ల ఏదో లాభం వస్తుంది అని చెప్పి అబ్బురపడుతున్నావేమో, కానీ అలా బంగారపు చెట్లు కనిపించడం మరణకారకం. అదేవిధంగా నన్ను చూచి అందముగా ఉన్నది, ఈమెను వశపరుచుకోవాలి అని చెప్పి దొరికింది అని చెప్పి ఆనందపడుతున్నావేమో. నన్ను అపహరించడం, నాకు హాని చెయ్యటం నీకు మరణానికి హేతువవుతుంది, కావున జాగ్రత్త రావణ అని చెప్పి హెచ్చరిస్తున్నట్లుగా సీతాదేవి మాట్లాడుతూ ఉన్నది. అందుకనే నా మీద ఉన్నటువంటి కోరికతోటి నీకు కలిగేటటువంటి ఆపదను, మరణమును నీవు గ్రహించలేకపోతున్నావు, తస్మాత్ జాగ్రత్త అని అంటూ క్షుధితస్య హి సింహస్య మృగశత్రోస్తరస్వినః ఆసీవిషస్య వదనాత్ దంష్ట్రామాదాతుమిచ్చసి. నీవు చేసేటటువంటి పని ఎంతటి అపాయకరమైందో తెలుసా అని అంటూ నిదర్శనాన్ని చూపిస్తూ చెబుతున్నది ఇక్కడ. మృగశత్రోః తరస్వినః క్షుధితస్య సింహస్య. మృగములను వేటాడటానికి సిద్ధమైనటువంటిది, గొప్ప బలం కలిగినటువంటిది, అందులోనూ ఆకలితో ఉన్నటువంటి సింహము యొక్క నోట్లో చెయ్యి పెట్టి దాని యొక్క కోరలను పీకాలి అనుకోవటం ఎంతటి అపాయకరమో, ఎంతటి ప్రాణాపాయమో. మరి రాముడి యొక్క భార్యనైనటువంటి నన్ను అపహరించాలనుకోవటం కూడా అంతటి ప్రాణాపాయము అని అంటూ ఇంకో మాట కూడా చెబుతున్నది. ఇంకా ఆశీవిషస్య వదనాత్ దంష్ట్రామాదాతుమిచ్చసి. విషపూరితమైనటువంటి నాగుపాము, త్రాచుపాము యొక్క నోటి నుండి, కాటు వేయటానికి చూస్తున్నటువంటి త్రాచుపాము యొక్క నోటి నుండి కోరలను పీకాలి అని చెప్పి చెయ్యి పెట్టడం ఎంతటి అమాయకత్వమో, మూర్ఖత్వమో, ప్రాణాపాయకరమో. రాముడి భార్యనైనటువంటి నన్ను అపహరించాలనుకోవటం కూడా అంతటి ప్రాణాపాయకరము, అపాయకరము, కావున జాగ్రత్త రావణ అని చెప్పి అంటూ మందరం పర్వత శ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. ఇంకా చెబుతున్నది పర్వత శ్రేష్టం మందరం పాణిన. పర్వతాలలో పెద్దదైనటువంటి మందర పర్వతాన్ని ఒక చేత్తో పైకి లేపేయాలి అనుకోవటం ఎంతటి అమాయకత్వమో, నన్ను అపహరించాలి అనుకోవటం కూడా అంతటి అమాయకత్వము. ఎందుకంటే
మందర పర్వతాన్ని దేవతలు, దానవులు వీరందరూ కలిసి మోసుకు వచ్చి ఎంతో కష్టపడి దానిని తీసుకురాగలిగారు. పైగా దాన్ని నిలబెట్టలేకపోతే సాక్షాత్తు పరమాత్మే వచ్చి ఆ పర్వతం కింద కూర్మ అవతారంలో ఉండి నిలబెడితే ఆ పర్వతం నిలబడింది. అంతటి బరువైనటువంటి మందర పర్వతాన్ని ఒక చేత్తో నేను ఎత్తుకెళ్ళిపోతాను అని అనడం ఎంతటి హాస్యాస్పదమో. మరి రాముని భార్య అయినటువంటి నన్ను అపహరించాలనుకోవటం కూడా ఆ విధంగా అపాయకరము, అసాధ్యమైనటువంటిది అని చెప్పి అంటూ ఇంకా అంటున్నది, మందరం పాణినా హర్తుం ఇచ్చసి కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి. కాలమపి కూటయతీతి కాలకూటం. కాలశబ్దానికి యముడు అని అర్థంట. అంటే అటువంటి యముడిని కూడా నిశ్చేష్టుని చేసేటటువంటి విషయాన్ని కాలకూటము అని చెప్పి అంటారు. ఆ విధంగా కాలమును స్తంభింపజేసేది, యముడిని కూడా నిశ్చేష్టుని చేసేటటువంటి ఆ కాలకూట విషయాన్ని త్రాగి హాయిగా వెళదాము అనుకోవటం ఎంతటి అమాయకత్వమో. నన్ను ఇక్కడ నుంచి అపహరించి తీసుకువెళ్ళాలనుకోవటం కూడా అంతటి అమాయకత్వము, అంతటి అపాయకరము అని అన్నారు. అంతే కదా, అమృతం తాగి వెళదాము అనుకుంటే వెళ్ళగలుగుతారు, కానీ విషం తాగి వెళదాము, అది కూడా కాలకూట విషం తాగి వెళదాము అనుకుంటే ఇక విషం తాగిన తర్వాత వెళ్ళడం ఏమీ లేదు. విషమును పుచ్చుకున్న తర్వాత ఆ విష ప్రభావానికి లోనై మరణమును పొందడమే. అలాగే రావణ, నన్ను అపహరించాలనుకుంటున్నావు కదా, నన్ను అపహరించిన తర్వాత నీకు మరణమే ప్రాప్తిస్తుంది తప్ప నా వల్ల నీకు సుఖం కలుగుతుంది అనుకోవటం పొరపాటు. నీవు చేస్తున్నటువంటి పని, చేతితో మందర పర్వతాన్ని ఎత్తుకుపోతాను, విషం దాగి హాయిగా ఉంటాననుకోవటం ఎంతటి మూర్ఖత్వమో. నన్ను అపహరించి తీసుకువెళ్ళి సుఖపడదాం అనుకోవటం కూడా అంతటి మూర్ఖత్వము అని అంటూ, అక్షిసూచ్యా ప్రమృజసి జిహ్వయా లేక్షి చక్షురం రాఘవస్య ప్రియాం భార్యాం యోధి గంతుం త్వమిచ్చసి. రావణ, యహత్వం రాఘవస్య ప్రియాం భార్యాం అధిగంతుమిచ్చసి. రాముడి యొక్క ప్రియమైనటువంటి భార్యను నీ వశం చేసుకోవాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అది ఎటువంటిది అంటే, సూదితోటి కన్ను దుడుచుకుంటే ఏ విధంగా అయితే ఆ సూది కంట్లో పొడుచుకుంటుందో, నన్ను తీసుకువెళ్ళి నన్ను వశం చేసుకుని నాతో సుఖపడాలి అనుకుంటే ఆ విధంగా నీకు అపాయం కలుగుతుంది. సూదిని దూరంగానే ఉంచాలి. కంటికి దగ్గరగా కంట్లో కనుక పొడుచుకుంటే, బంగారపు సూదైనా సరే పొడుచుకుంటే కన్ను పోయి తీరుతుంది. అలాగే అందంగా ఉన్నాను కదా అని చెప్పి నన్ను అపహరించి తీసుకువెళదాం అనుకుంటున్నావా, నీ నాశనాన్ని నీవే తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు, జిహ్వయా లేక్షి చక్షురం అని చెప్పి అంటూ, నీవు కత్తిని చక్కగా అందంగా ఉన్నది కదా అని చెప్పి పదునైనటువంటి కత్తిని నాలుకతో నాకినట్లయితే నాలుక తెగి ఊరుకుంటుంది. తేనె పూశారు కదా అని చెప్పి ఆ కత్తిని నాలుకతో నాకితే ఏమవుతుంది, తేనె రుచి చూచేలోపే నాలుక తెగిపడుతుంది. అలాగా అందంగా కనిపిస్తున్నాను కదా, ఒంటరిగా ఉన్నాను కదా అని చెప్పి నన్ను అపహరించాలి అనుకున్నట్లయితే నీకు నీవే నాశనాన్ని కొని తెచ్చుకున్నవాడి అవుతావు, ఖచ్చితంగా నశించి తీరుతావు అని అంటూ, ఏ విధంగా అయితే సూదితోటి కన్నును పొడుచుకున్నట్లుగా నాలుగతోటి కత్తిని నాకటం ఏ విధంగా ప్రమాదకరమో, రాముని యొక్క భార్య అయినటువంటి నన్ను అపహరించడం కూడా ఆ విధంగా అపాయకరము, కావున జాగ్రత్త అని అంటూ, అవసజ్య శిలాం కంఠే సముద్రం తర్తుమిచ్చసి సూర్యాచంద్రమసౌ చోభౌ పాణిభ్యాం హర్తుమిచ్చసి యో రామస్య ప్రియాం భార్యాం ప్రదర్శయితుమిచ్చసి. రావణ, ఒంటరిగా ఉన్నది ఈమెను అపహరించేయవచ్చు, అందంగా ఉన్నది తీసుకువెళ్ళి ఆనందించవచ్చు అని చెప్పి అనుకుంటున్నావేమో. రాముడి యొక్క ప్రియమైనటువంటి భార్యను అపహరించడము అంటే, తీసుకువెళ్ళడము అంటే, మరి అవమానించడము అంటే అది ఎంత ప్రమాదకరమో తెలుసా. శిలాం అవసజ్య సముద్రం తర్తుమిచ్చతి. ఎవరైనా నీళ్లల్లో ఈదాలి అనుకుంటున్నటువంటి వారు తమ దగ్గర ఉన్నటువంటి బరువును కూడా ఒడ్డున పెట్టేసి ఆ నీటిలో ఈదటానికి ప్రయత్నిస్తారు. సముద్రంలోనైనా నదిలోనైనా సరే ఎక్కడైనా.
అలా కాకుండా నదిలో ఈదాలి, నదిని దాటాలి, లేకపోతే సముద్రాన్ని దాటాలనుకునేవారు ఒక బండరాయిని గట్టిగా కట్టుకుని ఆ బండరాయితో పాటు నీళ్లలో దూకారనుకోండి, ఏమవుతుంది? ఈదగలుగుతారా? ఆ సముద్రాన్ని దాటగలుగుతారా? లేరు కదా. ఆ రాయితో పాటుగా వాళ్ళు కూడా మునిగి మరణించి తీరుతారు. అలాగే నన్ను ఇక్కడి నుంచి తీసుకుని నీవు నీ రాజ్యానికి తీసుకువెళదాం అనుకుంటున్నావు కదా, అక్కడికి తీసుకువెళ్ళి ఏదో సుఖపడాలనుకుంటున్నావు కదా, అది జరగని పని. నన్ను తీసుకువెళ్ళావంటే నీకు మరణం తథ్యం అని చెప్పి అంటున్నది సీతాదేవి. ఈ మాటనే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు కూడా చెబుతారు. కాళరాత్రేతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం అని చెప్పి అంటూ, రావణాసురా, నీ దగ్గర అశోకవనంలో బంధించబడినటువంటి సీతాదేవి అందమైనటువంటిది, లేకపోతే సుఖముని ఇచ్చేది, నువ్వు భార్య చేసుకుందాం అనుకుంటున్నావు కదా, ఆమె కాళరాత్రి అంటే ప్రళయకాల రాత్రి, ప్రళయకాలంలో ఆ రాత్రి ఏ విధంగా అయితే సర్వం కూడా నాశనం చేసే విధంగా చేస్తుందో, ఆ విధంగా నీ లంకా నగరం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తుంది ఆమె యొక్క శోకము. కావున ఆమెను ప్రదీయతాం నరదేవాయ మైథిలి అని చెప్పి అంటూ, కావున సీతాదేవి రామచంద్రమూర్తికి ఇచ్చేయమని చెప్పి హనుమంతుడు కూడా సుందరకాండలో బోధిస్తాడు. అసలు ఆ విషయాలన్నీ కూడా ముందే సీతాదేవి రావణాసురుడితో అన్నది. నన్ను గనక నువ్వు లంకా నగరానికి తీసుకువెళ్ళావు అని అంటే శరీరానికి, దేహానికి పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకినట్లే. అలా బండగట్టుకు దూకిన వాడే విధంగా అయితే పైకి తేలలేడో, నన్ను నువ్వు లంకా నగరానికి తీసుకువెళ్ళావు అంటే ఇక నువ్వు ఆ తర్వాత బ్రతకవు, నీ మరణం సమీపించినట్లే అని చెప్పి అంటూ ఇంకా అంటున్నది, సముద్రం తర్తుమిచ్చసి సూర్యాచంద్రమసౌ ఉభౌ పాణిభ్యాం హర్తుమిచ్చసి. సూర్యచంద్రులిద్దరినీ కూడా రెండు చేతులతోటి పట్టుకుని ఆ సూర్యచంద్రుల్ని అపహరించుకుని సంకలో పెట్టుకు పారిపోదాము అనుకుంటే అది కుదిరే పనే? అసలు వారిని సమీపించడం కుదురుతుందా? ఒకవేళ సమీపించిన వారిని అపహరించడం కుదురుతుందా? అసాధ్యమైనటువంటి పని కదా. అలాగే నన్ను నీవు అపహరించాలి అనుకున్నట్లయితే, నన్ను నీవు వశపరుచుకోవాలనుకున్నట్లయితే అది నీ మరణానికే దారితీస్తుంది తప్ప నీకు ఏమాత్రమో సుఖము కానీ సంతోషము కానీ ఉండదు. నీకు, నీ బంధువులకి, నీ మిత్రులకి, నీ రాజ్యమునకు, నీ పరివారం మొత్తానికి కూడా నాశనం అనేది దాపురిస్తుంది. కావున రాముడి భార్యనైనటువంటి నన్ను అపహరించాలి అని నువ్వు అనుకోవద్దు. అలా అనుకున్నట్లయితే నీకు నీవే మరణాన్ని కోరి తెచ్చుకున్నవాడివవుతావు అని చెప్పి సీతాదేవి రావణాసురుడికి ఈ విధంగా హెచ్చరిస్తూ కోపంగా రావణాసురుడితో మాట్లాడుతూ ఉన్నది. మరి ఇది విన్నటువంటి రావణాసురుడు ఏ విధంగా స్పందించాడు? మరి ఎదురుగా అంతటి రావణాసురుడు అంతటి వాడు ఉంటే సీతాదేవి ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలిగింది? ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రామమనువ్రత మహాబాహుం మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సింహ సంకాశం అహం రామమనువ్రత పూర్ణచంద్రాననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత త్వం పునర్జంబుక సింహీం మామిచ్చసి సుదుర్లభాం నాహం శక్యా త్వయా స్పృష్టం ఆదిత్యస్య ప్రభాయథా పాదపాన్ కాంచనాన్నూనం బహూన్ పశ్యసి మందభాక్ రాఘవస్య ప్రియాం భార్యాం యస్త్వమిచ్చసి రావణ క్షితితస్య హి సింహస్య మృగశత్రోస్తరస్వినః ఆసీవిషస్య వదనాత్ దంష్ట్రామాదాతుమిచ్చసి మందరం పర్వతశ్రేష్టం పాణినా హర్తుమిచ్చసి కాలకూటం విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి అక్షిసూచ్యా ప్రమృజసి జిహ్వయా లేక్షి చక్షురం
రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతుం త్వమిచ్ఛసి అవసజ్య శిలాం కంఠే సముద్రం తర్తుమిచ్ఛసి సూర్యాచంద్రమసౌ చోభౌ పాణిభ్యాం హర్తుమిచ్ఛసి యో రామస్య ప్రియాం భార్యాం ప్రదర్శయితుమిచ్ఛసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే సప్తచత్వారింశే సర్గే 9 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.